శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. రాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. WNS ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు HSBC వెళ్ళిపోయిందని చెప్పి, అదే HSBC ఆ బిల్డింగ్ లో WNS తీసుకుని వచ్చి 3000 మందికి ఉపాధి కల్పించింది ఎవరు? ఎవరు ప్రభుత్వంలో చేశారు? మీకు ఇవేవి కనబడదు. మేము తీసుకొచ్చినటువంటి TCS ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తాయి. ఆ TCS కూడా 10,000 మంది అన్నారు, నిన్న మాట్లాడితేనేమో 1500, 2000 మంది అని అంటారు. సరే, చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం, ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం 1000 మంది ఎంప్లాయీస్తో ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నామని చెప్పాం. 1000 మందితో సెంటర్ ఓపెన్ చేస్తాం.